శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు మంగళవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు మీకు సడన్ చేంజ్ అనేది ఉండబోతూ ఉన్నది. ఖచ్చితంగా మీలో ఈ మార్పు అయితే కలగబోతుంది. గోచర రీత్యా ఇలా ఉండబోతుంది, ఈ ఫలితాలు కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రం ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ మంగళవారం తిథి నాడు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి పనుల్లో వీరికి అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. చేసే ప్రతి వ్యవహారం కూడా వీరికి లాభపూరితంగా ఉండబోతుంది. ఇక అదే విధముగా వీరికి రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో వీరి చేతికి అందబోతున్నాయి. ఆర్థిక పరంగా వీరు ఏమైతే పేమెంట్స్ చేసుకోవాలో ఆ డబ్బులను మీరు పేమెంట్ చేసుకునే విధంగా కనిపిస్తుంది. వచ్చేటటువంటి ఆదాయ ప్రయత్నం వలన ఇక ఆరోగ్య పరంగా కూడాను వీరికి ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక అలాగే అనారోగ్య పరంగా ఎటువంటి బాధలు అయితే అస్సలు ఉండవో, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వ్యక్తులు ఈ రోజున మీరు చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏమీ లేకుండా ఆ యొక్క పనులు పూర్తి అవుతాయి. ఇక స్నేహితులతో గాని సన్నిహితులతో గాని మీకు రేపటి రోజున కొన్ని మాట పట్టింపులు వచ్చే విధంగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు రేపటి రోజున వృత్తి పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఇక ఉద్యోగస్తులైతే పని ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా అయితే రేపటి రోజున ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం ఈ రాశి జాతకులు అస్సలు తలదూర్చడం మీకు మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం పనికి రాదు. రేపటి రోజున వ్యాపార పరంగా కూడా ఈ రాశి వ్యక్తులు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారాల్లో మీరు కస్టమర్స్ తో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతో ఉన్నది. ఈ రాశి వారి జాతకులు ఏ కొత్త పని చేసినా కూడా అందులో అద్భుతవంతంగా ఫలించే విధంగా ఈ రోజున కనిపిస్తుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవి అన్ని కూడాను మీరు రేపటి రోజున చేసుకోగలుగుతారు. అందులో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా కూడా అది సరైన సమయానికి చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా మీకు రేపటి రోజున కొంచెం పని భారం అనేది అధికమవబోతుంది. విశ్రాంతి లేకుండా మీరు రేపటి రోజున శ్రమించడం వల్ల కొంత ఒత్తిడికి గురి అవుతారు. ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే విధంగా కనిపిస్తుంది. బంధువుల నుంచి కూడా మీకు ఒక శుభవార్త అయితే రాబోతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో డబ్బుల విషయంలో మీరు కొన్నిసార్లు ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఉద్యోగంలో అయితే చాలా బాగున్నట్లు కనిపిస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడాను అందులో శ్రద్ధగా చేయండి. లక్ష్యాన్ని చేరే క్రమంలో మీకు అవరోధాలు అయితే ఉంటాయి. అలాగే ఓర్పు అనేది ఈ రోజు చాలా అవసరం. అది మిమ్మల్ని కాపాడుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకోవాలి. ఇక అలాగే మీరు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆలోచనలు ఈ రోజున చాలా వరకు కూడా లాభిస్తాయి. మనోబలంతో విజయం సాధించాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిత్రుల సలహాలు ఈ రోజున ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు ప్రోత్సహిస్తారు. ఏ పని చేస్తున్నా అందులో విఘ్నాలు అధిగమిస్తారు. ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే నెగటివ్ థింకింగ్ కి మీరు చాలా దూరంగా ఉండండి. నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోండి. అలాగే ఈ రోజున మీకు దుర్గా నామస్మరణ చేసుకుంటే మంచి కలుగుతుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. వీలైతే శివాలయానికి వెళ్ళండి. శివునికి నీటిని అభిషేకించండి. అదేవిధంగా బిల్వ పత్రాలు సమర్పిస్తే గనక కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.